అండి అందరికీ నమస్తే. ఈరోజు రా బనానా కడ్లీ చేస్తున్నాను. అంటే చక్రాల్లాగా తరిగి మిరియాల పౌడర్ వేసి మసాలా వేసి చేస్తున్నాను అనమాట. ఫ్రై లాగా చేస్తున్నాను, షాలో ఫ్రై లాగా. ఇప్పుడు పూర్తిగా రా బనాన్ని చెక్కు తీసుకున్నానండి. చెక్కు తీసుకొని నీళ్ళలో వేసి చక్రాల్లాగా తరుక్కోవాలి. ఇప్పుడు చూడండి, చక్రాల్లాగా తరుక్కొని కాస్త ఉప్పు, కొద్దిగా నీళ్ళు, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి పసుపు వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని తర్వాత ఫ్రై చేస్తానండి మసాలాలతో. ఇదిగోండి, కట్లీకి 5 నిమిషాలు బాయిల్ చేసేసినాను, అయిపోయింది. కొద్దిగా మెత్తబడితే చాలన్నమాట, అంతే. ఆలు కూడా సేమ్ ఇదే విధంగా అండి. ఆలు కట్లీ ఏం చేస్తారు, ఇది బనానా కట్లీ అనమాట. రా బనానా కట్లీ. దీనికి పచ్చిమిరపకాయలకు ఇంగ్రీడియంట్స్ కావాల్సింది: అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు తరుక్కొని వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వేగాలన్నమాట ఇది ఉల్లిపాయలు. కాస్త ఉప్పు వేసి, ఆల్రెడీ అందులో ఉప్పు వేసేసాను కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగనిద్దాం, మూత పెట్టి వేగనిస్తాం. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగినాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ ఆలు బనానా ఉంచండి, బనానా కట్లీ అది వేసేస్తున్నానండి. ఇందులో కాస్త కారము, కొద్దిగా ధనియాల పొడి, పసుపు ఆల్రెడీ వేసేసాను. దీనికి హైలైట్ పెప్పర్ పౌడర్ అనమాట, అదే ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అన్నీ వేసి వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అన్నీ వేసి వేగనిస్తాను 5 నిమిషాలు. ఇదిగోండి, వేగిన తర్వాత ఇలా అవుతుందండి, అయిపోయింది. తొందరలోనే అయిపోతుందండి ఇది. బాగా 3 నిమిషాల్లో అయిపోయే వంటకము. లాస్ట్లో కొత్తిమీర ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పప్పుచారులో, మన సాంబార్లో కానీ పప్పుచారులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చాలండి. అన్ని ముక్కలకు సరిగ్గా పడుతుంది. కట్లీ ఇలా చక్రాల్లాగా తరుక్కొని చేసుకోవాలన్నమాట. ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.